తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపాయి. ఏపీ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో 10 చోట్ల తనిఖీలు చేపట్టారు. లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారి రాజ్ రెడ్డితో పాటు మరో 6 నిందితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఏపీలో లిక్కర్ స్కామ్ లో వేల కోట్లు చేతులు మారాయని ఆరోపణలొచ్చాయి. హవాలా మనీ లాండరింగ్ ద్వారా నిధులు తరలించినట్లు ఈడీ గుర్తించింది. అందులో భాగంగా తనిఖీలు చేస్తున్నారు ఈడీ అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపాయి. ఏపీ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో 10 చోట్ల తనిఖీలు చేపట్టారు. లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారి రాజ్ రెడ్డితో పాటు మరో 6 నిందితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఏపీలో లిక్కర్ స్కామ్ లో వేల కోట్లు చేతులు మారాయని ఆరోపణలొచ్చాయి. హవాలా మనీ లాండరింగ్ ద్వారా నిధులు తరలించినట్లు ఈడీ గుర్తించింది. అందులో భాగంగా తనిఖీలు చేస్తున్నారు ఈడీ అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వేట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, మరొకసారి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా హైదరాబాద్ నగరంలో 8 చోట్ల, తర్వాత ఏపీలో కూడా కొన్ని చోట్ల కూడా సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న రాజ్ రెడ్డి ఇళ్లతో పాటు మొత్తంగా 8 చోట్ల హైదరాబాద్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాలు సంబంధించినది ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయల నగదుని అటు హవాలా రూపంలో చేతులు మారని చెప్పి ఇప్పటికే ఈడీ అధికారులు ఒక రిపోర్ట్ కూడా తయారు చేసింది. దీనికి సంబంధించి కూడా ఒక పూర్తి ఆధారం కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినది ఇప్పుడు మరొకసారి ఈడీ సోదాలు కలకలం రేకెత్తుందని చెప్తుంది. ఇంకా రాజ్ రెడ్డి చూసినట్టే కొన్ని వందల కోట్ల రూపాయలు హవాలా రూపంలో డబ్బులు తీసుకుని ఆ తర్వాత దాన్ని మొత్తం కూడా వాటిని వివిధ మార్గాల రూపంలో వివిధ బిజినెస్ చేసినట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఇంకా కొన్ని ఆధారాల నేపథ్యంలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఇప్పుడు ఈడీ అధికారులు మరోసారి తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 8 చోట్ల, అటు ఆంధ్రాలో కొన్ని చోట్ల కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. సోదాలకు సంబంధించి ఇంకా పూర్తి వివరంగా తెలియాల్సిన అవసరం ఉంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.